హలో అండి. సో, ఇందాకే మనకి నీట్ ఫైనల్ ఆన్సర్‌కి రిలీజ్ చేశారు గదా! సో, అప్పుడే మనము ఒక వీడియోలో కూడా చెప్పాము. ఆల్మోస్ట్ మనకి ఈరోజు నైట్ వరకు 10:30కో, 11:30కో మనకి రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పాము. చెప్పినట్టుగానే మనకి ఎన్‌టీఏ అయితే రిలీజ్ చేసింది. ఫైనల్ మనకి స్కోర్ కార్డ్స్ కూడా వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. సో, చూడండి ఇక్కడ మీరు నీట్ ఎన్‌టీఏ వెబ్‌సైట్‌కి వచ్చినట్లయితే ఇక్కడ స్కోర్ కార్డ్ ఫర్ నీట్ యూజీ 2026 అని 2 లింక్స్ ఉంటాయి. దీంట్లో ఏదైనా పర్వాలేదు. మీరు ఏదో ఒకటి క్లిక్ చేసి అక్కడ మీ అప్లికేషన్ నంబరు అదేవిధంగా పాస్వర్డ్ ప్లస్ అక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి చూసుకున్నట్లయితే మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, దాన్ని డౌన్లోడ్ చేసి పీడిఎఫ్ కింద సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే. సో, సేవ్ చేసుకున్నట్లయితే మీకు దాంట్లో కంప్లీట్‌గా మీకెంత స్కోర్ వచ్చింది అండ్ మీ ర్యాంక్ ఎంత అనే డీటెయిల్స్‌తో పాటు అసలు క్వాలిఫయింగ్ కట్ ఆఫ్ ఎంత అనేది కూడా ఉంటుంది. సో, అవన్నీ కూడా తెలుసుకునే ముందు ఒకసారి ఇక్కడ ప్రెస్ రిలీజ్‌కి సంబంధించినటువంటి నోట్ అయితే ఇక్కడ ఉంది. సో, ఆ నోట్‌లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటనేది చూద్దాము. సో, మొత్తము 11,21,000 మంది క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. ఓకే. సో, దాని తర్వాత 138 మందికి పైగా 690 పైగా మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 720 అండ్ ఓవర్ 93% అపియర్డ్ నీట్ యూజీ క్యాండిడేట్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్. 99% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ బిట్వీన్ 17 అండ్ 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనమాట. సో, దాంతోపాటు మనకి ఇంకా 19 క్యాండిడేట్స్కి అబౌవ్ 700 స్కోర్ వచ్చింది మొత్తం అవుట్ ఆఫ్ 720కి. ఇక 650 కంటే ఎక్కువ వచ్చినటువంటి క్యాండిడేట్స్ 1492 ఉన్నారు. 600 కంటే ఎబోవ్ వచ్చిన వాళ్ళు 10,160 ఉన్నారు. అండ్ 500 ఎబోవ్ వచ్చిన వాళ్ళు 90,780 క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. సో, హయ్యెస్ట్ స్కోర్ వచ్చేసి 715 అవుట్ ఆఫ్ 720. ఇది ఇద్దరికి వచ్చిందనమాట. సో, ఆర్యన్ గుప్తా పంజాబ్ అండ్ పన్షుల్ బన్సాల్ హర్యానా ఈ ఇద్దరికి కూడా 715 మార్క్స్ అయితే వచ్చాయి అవుట్ ఆఫ్ 720. సో, వీళ్ళిద్దరితో పాటు మిగిలిన మంచి స్కోర్ చేసి ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో, మీ అందరికీ కూడా ఎంబీబీఎస్ సీట్ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇంకా కేటగిరీ వైజ్ మనకి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది కూడా ఇక్కడ స్టాటిస్టిక్స్లో ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో 2.91 ల్యాక్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. దాని తర్వాత ఓబీసీ ఎన్సీఎల్కి వచ్చేసరికి 5,12,000 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. తర్వాత ఎస్సీ కేటగిరీలో 1,59,000 మంది, ఎస్టీ కేటగిరీలో 63,716 మంది, తర్వాత జనరల్ ఈడబ్ల్యూఎస్లో అయితే 95,026 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. తర్వాత పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ 3,666. సో, పర్సన్ విత్ డిజేబిలిటీ 303 క్యాండిడేట్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇది కేటగిరీ వైజ్గా ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ అనమాట. సో, దీని తర్వాత ఇంకా మనకి దీంట్లో అంత పెద్దగా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే లేవు. అయితే ఇప్పుడు మీరు స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా మీరు అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క స్కోర్ కార్డు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి పీడిఎఫ్. దాని తర్వాత రేపు మార్నింగ్ వెళ్ళి మీరు ప్రింట్అవుట్లు కూడా తీసి పెట్టుకోండి దగ్గరగా. సో, అయితే మరి దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి? మీ డీటెయిల్స్ అన్నీ యాజ్ యూజువల్గా ఉంటాయి. మీ అప్లికేషన్ నంబరు, హాల్ టికెట్, రోల్ నంబరు, తర్వాత మీకు వచ్చినటువంటి స్కోరు, పర్సంటైలు, దాంతో పాటు మీకు ర్యాంక్ కూడా ఉంటుంది. ర్యాంక్తో పాటు కింద ఇంకొక టేబుల్ కూడా ఉంటుంది. ఆ టేబుల్లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత పర్సంటైల్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్లు అనేది ఇంకొక టేబుల్లో కూడా చూపిస్తుంటారు. సో, ఆ టేబుల్లో మీకు ఇలా ఉంటుందన్నమాట. సో, కేటగిరీ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ 50th పర్సంటైల్ వస్తే మీరు క్వాలిఫై అయినట్లు. అంటే 213 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో, ఓకే, అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 213 మార్క్స్ వచ్చిన వాళ్ళంతా కూడా క్వాలిఫై అయినట్లు. సో, వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? 9,96,935 మంది ఉన్నారనమాట ఆ రేంజ్లో. ఓకే, 50th పర్సంటైల్ వచ్చిన వాళ్ళు. తర్వాత ఓబీసీలో 212 నుంచి 177 రేంజ్ ఇచ్చారు. ఏది 40th పర్సంటైల్లో. అంటే మీరు ఓబీసీ క్యాండిడేట్లు అయినట్లయితే 177 మార్కులు అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయినట్లు. ఓకే. తర్వాత ఎస్సీకి వచ్చేసరికి 40th పర్సంటైల్ వాళ్ళకు కూడా 177 మార్క్స్
177 మార్క్స్ వచ్చిన వాళ్ళంతా కూడా ఎస్సీ క్యాండిడేట్స్ క్వాలిఫై అయినట్లు, 177 అండ్ ఎబో వచ్చిన వాళ్ళు. తర్వాత ఎస్సీలో కూడా 177 అండ్ ఎబో వచ్చిన వాళ్ళంతా కూడా క్వాలిఫై అయినట్లు. సో మీ కేటగిరీ ఏంటి అండ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చూసుకోండి. ఓకే, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 213 అండ్ ఎబో. ఓబీసీ వాళ్ళు అంటే బీసీ ఏబిసిడిఈ మన తెలుగు స్టేట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 177 అండ్ ఎబో. ఓకే, ఎస్సీ కూడా 177 అండ్ ఎబో, ఎస్టీ కూడా 177 అండ్ ఎబో వచ్చిన వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయినట్లే. మీరందరూ కూడా ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఆయుష్ కోర్సెస్ కానీ మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి కోర్సులు తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో మీరు ఏ కేటగిరీలో కానీ బీ క్యాట్లో కానీ ఎన్ఆర్ఐ కోటాలో కానీ అంటే మీ స్కోర్ను బట్టి ర్యాంక్ని బట్టి మీకు ఏ కేటగిరీలో వస్తుందో తెలుసుకొని దాని ప్రకారంగా మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలో స్టేట్ కౌన్సిలింగ్లో ఎక్కడైనా మీకు ఎక్కడెక్కడ సీట్ వస్తుంది ఏంటి అనేది మీరు మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేసి దాని ప్రకారంగా మీరు కౌన్సిలింగ్కి రిజిస్టర్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు సీట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అఫ్కోర్స్ బీ కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించినటువంటి ఫీజు డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళైతే దానికి తప్పకుండా రిజిస్టర్ చేసుకొని మీరు ప్రయత్నం అయితే చేయండి. దాంతోపాటు ఇంకా మనకి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్లో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 194 అంటే 194 అండ్ ఎబో వచ్చిన వాళ్ళంతా కూడా క్వాలిఫై అయినట్లు. తర్వాత ఓబీసీ అండ్ ఓబీసీలో పీడబ్ల్యూడి, ఎస్సీలో పీడబ్ల్యూడి, ఎస్టీలో పీడబ్ల్యూడి వీళ్ళందరికీ కూడా ఓబీసీ పీడబ్ల్యూడి, ఎస్సీ పీడబ్ల్యూడి వీళ్ళు 177 అండ్ ఎబో వచ్చిన వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయినట్లు. తర్వాత ఎస్టీ పీడబ్ల్యూడి అయితే 178 క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్గా ఉందన్నమాట. సో మీకు అంటే మీ కేటగిరీని బట్టి మీకు ఈ కట్ ఆఫ్ స్కోరు అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయినట్లే. తప్పకుండా మీ అందరికి సీట్ రావాలని కోరుకుంటున్నాను. ఐదర్ ఏ క్యాట్, బీ క్యాట్ ఆర్ సి క్యాట్ అనమాట. సో మీరు కంప్లీట్ గైడెన్స్ కోసం అయితే మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మన ఆఫీస్ వచ్చేసి నారాయణగూడ కుబేర టవర్స్లో ఫ్లాట్ నెంబర్ 302 థర్డ్ ఫ్లోర్లో ఉంది. అండ్ మీకు మొబైల్ నెంబర్ అయితే 9849966500 ఈ నెంబర్లో కాల్ చేసి మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో మీకు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మీరు అడ్మిషన్ తీసుకొని కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా మీకు కంప్లీట్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సర్వీసు, సపోర్టు అండ్ గైడెన్స్ కంప్లీట్గా ఉంటుందన్నమాట. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎవరికైతే మంచి మంచి ర్యాంకులు మంచి మంచి స్కోర్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఎంబీబీఎస్ సీట్ వస్తుంది డెఫినెట్గా. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఆల్ ది బెస్ట్.